మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడు ఈ దినమందు మనకిస్తున్న వాగ్దానము, నీకు సహాయం చేయవాడును నేనే అని తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు ఈ దినమందు మనకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ లోకంలో మనకు సహాయం చేస్తానని ఎవరు చెప్తారు? ఎవరో చెప్పరు. తల్లిదండ్రులు చెప్పొచ్చు, తోబుట్టులు చెప్పొచ్చు, బంధువులు చెప్తారు, కానీ అది సహాయము వారికి ఇష్టమైతే చేస్తారు, సహాయం వారికి ఇష్టం లేకపోతే సహాయం చేయరు బంధువులు అయితే. కానీ మన దేవుడు ఈ దినమందు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, నేను నీకు సహాయం చేయవాడను నేనే, నీకు సహాయం చేయవాడను నేనే అని తెలియజేస్తున్నాడు. మనకి ఈ లోకంలో జీవించాలంటే అనేక అవసరతలు ఉంటాయి, అనేకమైనటువంటి ఒత్తిడులు ఉంటాయి, అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. వీటన్నిటిలో మనము ఎవరిని చూడక్కర్లేదనమాట. ఎందుకంటే దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేశాడు, నీకు సహాయం చేయవాడు నేనే అని వాగ్దానం చేశాడు. కనుక మనము ఎవరిని ఎదురు చూడక, ఎవరి వైపు చేతులు చాపక, ఎవరి వైపు మనం దృష్టి ఉంచక, మన దేవుని యందు మనము దృష్టి నిలిపి, దేవా ఈ దినముందు నీవు నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేసావు నాయనా, నాకు ఈ సహాయం అవసరమైనది, సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. అలాగే విద్యార్థులు కూడా మీరు చేరవలసిన కోర్సులో ఎవరు సహాయము ఎవరు, ఎందుకంటే మీ మార్కులు ఉపయోగపడే, మీ మార్కులను బట్టి కానీ మీ స్థితిగతులను బట్టి అక్కడ మంచి మంచి సీట్లు వస్తాయి ఈ చదువుల్లో. కానీ అంతకంటే మీ మార్కుల కంటే ఉన్నతమైన స్థితి మీరు పొందుకోవడానికి నీ దేవుడు నీకు సహాయంగా ఉంటాడు. దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి, దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. ఆయన మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక నీకు సహాయం చేయవాడు నేనే అని తెలియచేస్తున్న దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని మన దేవుణ్ణి మనము ఆశ్రయిద్దాము, మన దేవుని వైపు మనం చూద్దాము, ఆయన సహాయం పొందుకొని ఇక ముందు జయజీవితం జీవిద్దాము. విద్యార్థులు కూడా ఆయన సహాయం మీద ఆధారపడండి. దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, మీరు ఎక్కలేనంత ఎత్తుకి ఎక్కిస్తాడు, మీరు చేరుకోలేనంత ఉన్నతమైన స్థితికి దేవుడు ఎక్కిస్తాడు. మీ స్వశక్తితో మీరు ఏమీ ఎక్కలేరు, మీ స్వశక్తితో మీరు ఏమి ఉన్నత స్థితిని పొందుకోలేరు. మీ దేవుడు మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని వైపు చూడండి. ఎవరిని బిడ్డలారా, మీ చదువుల్లో దేవుని మీద భారం వేయండి. మీ జ్ఞానము దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక జ్ఞానం పొందుకోవడానికి దేవుని మీద ఆధారపడండి. అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేయవాడు నేనే అని తెలియజేస్తున్నాడు. కనుక దేవుని వైపు చూడండి, జయ జీవితం జీవించండి. పెద్దవారేంటి, కుటుంబీకులేంటి, ప్రతి వారు కూడా నీకు సహాయం చేయవాడని నేనే వాగ్దానం చేస్తున్న దేవుని వైపు చూడండి. మీ కుటుంబ జీవితాల్లో దేవుడు సహాయం చేస్తాడు, మీ పనుల భారంలో దేవుడు సహాయం చేస్తాడు, మీ ఉద్యోగ బాధ్యతల్లో దేవుడు సహాయం చేస్తాడు, మీ అక్కరల్లో దేవుడు సహాయం చేస్తాడు. మీరు ఏదైనా అక్కర కొని ఉన్నారా, దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే ఆ అక్కర తీరదు. దేవుని వైపు చూడండి, దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం చేయవాడని నేనే అని తెలియజేస్తున్న వాగ్దానం ఇస్తున్న దేవుని వైపు చూడండి. దేవుని యొక్క కృపలను మీరు పొందుకొని దేవునికి సాక్షులుగా నిలబడండి, దేవునికి మహిమార్థమై జీవించండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా దేవా, మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. చూసిన బిడ్డలందరూ కూడా నాయన, వారు ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరత నిమిత్తమై నాయన మిమ్మల్ని వేడుకొని మీరు ఇచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకొని సంతృప్తికరమైన జీవితాలు జీవించే కృప దయచేయండి ప్రభువా. విద్యార్థులను మీరు దీవించండి, జ్ఞానంతో నింపండి. వారు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో, ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో వాటిల్లో నాయన వారికి నాయన మేలైన కాలేజెస్ని అనుగ్రహించండి, మేలైన కోర్సుని అనుగ్రహించండి. అలాగే పెద్దవారిని, ఉద్యోగస్తులను, ప్రతి వారిని వారు ఏ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నారో వారికి అవసరమైన సహాయం అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరటి ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.